కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందన్నారు. ప్రజలకు తాగు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. దేశంలో 75% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, వారికి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. పార్టీ కనుమరుగైతుంది, ఆయనకి ఏం చేయాలో తోస్తలేదు. ఇట్లానే ఏదైతుందో కొంత ప్రజలకు పోతే మన గుర్తింపు రాకపోతే చెప్పినటువంటి ప్రజలు విజ్ఞులు. అంటే జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటు అడగడానికి ఏ విధమైనటువంటి యొక్క నైతికత కనబడటం లేదంటుంది. దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం ఏది? వ్యవసాయం. జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అంటున్నా. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మోర్ దెన్ 70 to 80% వ్యవసాయంపై ఆధారపడతారు. అటు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయబడే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు కల్పించవలసినటువంటి కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించలేకపోతున్నాడు. నువ్వు ఏ విధంగా రైతులు ఓటు అడిగే నేర్చుకు నీకు ఉందని చెప్పంటున్నాను నేను. పంట రుణమాఫీ చేయమంటే రైతు సోమరిపోతాడు. అదే అంబానీ అదాన్ని సోమరిపోతుడు కారానే. జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేస్తే ప్రభుత్వంపై పడే భారం ఎంత? 1,00,000 నుండి 2 లక్షల కోట్ల. యూపీఏ ప్రభుత్వం అమలు చేసినట్టు ఇట్ వాజ్ అబౌట్ 1 lakh crore. ఈరోజు 1 lakh crore. ఇవాళ రెట్టింపై ఉంటుంది. నువ్వు ఏదో అంబానీ అదాని లాంటి వాళ్ళకి 5-6 లక్షల కోట్ల వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తావు. నువ్వు కొంచెం దేశ రైతాంగానికి 2 లక్షల కోట్లు వెసులుబాటు కల్పించలేవానే.